హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను. నేను ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన తర్వాత హాస్టల్ని వెకేట్ చేసి ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి మా చెల్లి ఫీవర్ రావడం వల్ల నిద్రపోతూ ఉంది. ఏమైందమ్మా అని మా అమ్మని అడిగాను. అప్పుడు మా అమ్మ చెల్లి దేన్నో చూసి భయపడింది. అదంతా తన భ్రమ అని నచ్చచెప్తున్నాను అని చెప్పింది. ఈ కాలం పిల్లలంతా కొరియన్ డ్రామాలు చూడడం, చిన్నవాడికి భయపడడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అని అన్నా. దానికి అమ్మ, అది కొరియన్ డ్రామాలు చూడడానికి భయపడడానికి సంబంధం ఏంట్రా అని అంది. మంచి మాటలు ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి అని చెప్పా. ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఆ రోజు రాత్రి నిద్రపోతున్నాను. నా రూమ్ బయట ఒక ట్యాప్ ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చినా ఆ ట్యాప్ కింద కాలు కడుక్కొని లోపలికి వస్తారు. అయితే ఆ ట్యాప్ ఆన్ చేసి ఉంది. బయటకు వెళ్ళి ఆ ట్యాప్ని మూసేసి మళ్ళీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మళ్ళీ ఆ ట్యాప్ నుంచి వాటర్ రావడం మొదలైంది. ట్యాప్ లూజ్ అయిందేమో అని అనుకున్నాను, కానీ ఆ ట్యాప్ బాగానే ఉంది. ఆ ట్యాప్ని ఎవరో కావాలని ఓపెన్ చేస్తున్నారు. నిద్ర తన్నుకుంటూ వచ్చేస్తుంది అని దీని గురించి రేపు చూసుకుందామని వదిలేశా. ఫ్రెండ్స్, పార్ట్ 2 కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.